అసెంబ్లీకి మొఖం చాటేశావు. నువ్వు సో అసెంబ్లీకి యా వెళ్ళినావు. మీరు చెప్పిన వెళ్ళను అంటే పాయింట్లోంచి నాకు ఒకటి ఒక్క నిమిషం ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు ఆయన మోడీ అమిత్ షాలను కూడా మొన్న తీసుకొచ్చారు. అంటే మీ మోడీ సాపరండి ఎలా ఉందంటే టీడీపీ నుంచి ఎవరో ఒకరికి బీజేపీ కండువా కప్పి ఆయన మర్చిపోయినట్టున్నారు, ఇద్దరు కలిసే ఉన్నారు ఇవాళ పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చి టికెట్ల సర్దుబాటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలు మారారు, ఆ కన్వీనియన్స్ టికెట్ పోటీ చేశారు. ఇప్పుడు ఈయన ఏమంటారంటే మోడీ సాపరండి మోడీ అమిత్ షాలను కూడా అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడరు అంటే నాకు ఇందులో ఒక అనుమానం ఏంటంటే ఇది అక్కడికి లింక్ పెట్టి అక్కడి నుంచి ఏదో 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 ఉంది ఆ లైన్ ఆయన ఊరికే అనలేదు అనిపిస్తోంది నాకు. మోడీ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఆ, ఋషి గారు, బాలకోటయ్య గారికి, రఫీ గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాలు. నేనేం కోరుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిరోజు అటువంటి పత్రికా విలేకరుల సమావేశం పెడుతుండాలి. పెడితే ఆయన జనం ముందు ఎక్స్పోజ్ అవుతాడు. ఆయన యొక్క వ్యవహారము, మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా జనంలో నవ్వులు పాలైపోతున్నాడు. ఎందుకు అర్థం కావడం లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ ద్వారా ఆయన యొక్క రేటింగ్ పూర్తిగా తగ్గిపోవడం తప్ప దానివల్ల వచ్చే రాజకీయ లబ్ధి కూడా ఆయనకి ఏం ఉండదు. ప్రజలు ఆయన్ని విశ్వసించడం లేదు. ఆయన ఏం మాట్లాడగానే మేకపోతు గంభీరంతో మాట్లాడుతున్నాడు. చాలా నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఒకటి, మీరు చెప్పినట్లుగా కొత్త కొత్త కేసులు కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. రెండవది, పార్టీలో నుంచి వలసలు ప్రారంభం, బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆయన రేపు సిట్ ముందు రాబోతుంది, మొన్న రావాల్సింది, మళ్ళీ ఏదో 10 రోజులు టైం అడిగి వారం అయినా 10 రోజుల ముందని సిట్ ముందుకు వస్తాడు. ఆయన ఏ విషయాలు చెప్తాడు, ఆయన ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకలేదు, ఆయన ఖచ్చితంగా వచ్చి కస్టోడియల్ విచారణ జరుగుతుంది, అరెస్టులు జరుగుతాయి. అప్పుడు ఆయన ఎవరి పేర్లు చెప్తాడు, అప్పుడు నా విషయం ఏమిటి, ఎవరెవరి పేర్లు చెప్తాడు. ఇవన్నీ ఆయన ఒకసారి ఆలోచించుకున్నప్పుడు చాలా ఆందోళనలో, చాలా గందరగోళంగా, భయాందోళనలో ఉన్నాడు. అందుకనే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒక రకంగా బ్లాక్ మెయిల్, బెదిరించడము, ప్రభుత్వాన్ని బెదిరించే తత్వానికి వచ్చి ఉన్నాడు. ఆయన పోలీసు అధికారులను బెదిరిస్తారు. లేదా మీరు ఇందాక అసలు అర్థం ఉందండి, మోడీ గారు, అమిత్ షా గారు పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇంకోటి, ఆయన ఏం మాట్లాడినా కానీ, ఒక్క మాట మాట్లాడనా, ఒక్క పదం మాట్లాడాలన్నా ఆయన పేపర్ ముందు చూసుకుంటాడు, పేపర్ చూసి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటలు కూడా తెలుగులో కొన్ని సందర్భాల్లో అర్థాలే మారిపోతుంటాయి. ఆయన మాట్లాడే మాటల్లో సరిగా పాలకలేడు. ఇవన్నీ కూడా చాలా గందరగోళంలో ఉండబట్టి ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చాలా స్పష్టం అవుతుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? పోలీసు అధికారుల విషయంలో ఏం మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు, ఎంత బ్లాక్మెయిల్ చేసేటట్టుగా మాట్లాడుతున్నారు వారు. మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఆయన అత్యున్నత పనితీరు ప్రదర్శించారంట పోలీసులు. మీకెవరో గుర్తుందా ఋషి గారు, ఎవరు అత్యున్నత పనితీరును ప్రదర్శించారో? అత్యున్నత ప్రదర్శించిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు? 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఏ రాష్ట్రంలో కూడా ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన చరిత్ర ఉందా? ఎందుకు? మీరు చేసిన తప్పుడు పనులకు వాళ్ళు బాధ్యత వహించాల్సి వచ్చిందిగా. ఎవరో కాదంబరి జత్వాని, ఒక ఆమె, బాంబే డాక్టర్ కాదంబరి జత్వాని, సినిమా నటి అని చెప్పుకుంటున్నారు. ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి అసలు? ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడడం కోసం, ఎవరినో కేసు నుంచి తప్పించడం కోసం, ఆమెను బెదిరించి విత్డ్రా కోసము ఆమె మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడు ఎవడో కుక్కల ఎవడో పేరు చెప్పారు, కుక్కల విద్యాసాగర్ కూడా కుక్కల విద్యాసాగర్ అనేవాడు చేత మీద తప్పుడు కేసు పెట్టించి, ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధం? దీంట్లో ఎంతమంది సస్పెండ్ అయ్యి అన్నారు? ఇది ఎక్కడ ఆగుతుంది? ఈరోజు లిక్కర్ కుంభకోణం ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఎక్కడ దుబాయ్లో ఏ డెన్లో నడిపారు, తాడేపల్లిలో ఏ డెన్లో నడిపారు, తాడేపల్లిలో ఏ అపార్ట్మెంట్లో ఎవరు ఎన్నిసార్లు పోయి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ సాంకేతిక విప్లవంలో, సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరైనా, సాంకేతికతలో ఎవడైనా తప్పించుకోగలరండి? ఎవడు ఏ నిమిషంలో ఎక్కడ ఉన్నాడని చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా కానివ్వండి, డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా తప్పించుకోగలరా? కానీ ఈరోజు జగన్ మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా ఆయనకి? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకి, చేసే ఆరోపణలకి
లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు నరికేస్తామని చెప్పిన అన్నా కూడా సమర్థించడానికి అనుకున్నప్పుడు అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తేనా, ఒక పార్టీకి అధినేతేనా అని డౌట్ రాక మానదు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన రాజకీయ ఒక బాధ్య 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏలారు. అంతకుముందు 5 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటలన్నా మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయండి. ప్రభుత్వ పథకాలను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, లేదా ఇక్కడ అవినీతి జరిగింది, లేదా అక్కడ అది జరిగింది అని మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ఉద్యమాలు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. మీరు అప్పుడెప్పుడే జనవరిలోనే పాదయాత్ర చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఇది జూలైలో ఉన్నాము, ఎప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు చేయనివ్వండి, మనకి ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, వివరించి చెప్పండి 5 సంవత్సరాలు మీరేం చేశారు, ఈ రోజు మీ మీద వస్తున్న ఈ దుర్మార్గపు కుంభకోణాలకి మీ సమాధానం ఏమిటి, వాటిని చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ రోజు ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి ఒక్కసారి సమాధానం మనకు కల్పిస్తుంది. ఆయనకి రాజకీయాల పట్ల ఏమన్నా అవగాహన ఉందా, పరిపాలన పట్ల ఏమన్నా అవగాహన ఉందా, రాజకీయ విలువలు ఉన్నాయని చాలా ఇవన్నీ చూసినప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీగా